కాలమందు పేతురు గారి యొక్క చరిత్ర వ్రాయబడింది. ఆయన ముమ్మారు అబద్ధమాడిన తర్వాత కోడి కొయ్యటము, ప్రభు మాట గుర్తు రావటము, అతడు వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడవటం. ప్రియులారా, కనుక రాత్రికాల మన ధ్యానములో గనుక అదే వరుసలో ఈరోజు 27వ అధ్యాయములో మొదటి వచనమటండి. ప్రియులారా, ఉదయమైనప్పుడు అంటే రాత్రి అయిపోయింది కనుక ఉదయమైనప్పుడు ఇక్కడ చూడండి, ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను యేసును చంపింపవలనని ఆయనకి విరోధముగా ఆలోచనలు చేసిరి. ప్రియులారా, కాబట్టి ఇక్కడ ప్రియులారా మరి ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రజలు పరిపాలన చేసేటువంటి పెద్దలు ఉన్నారు. అయితే వీళ్ళకి ఒకరికి పడదు, వీళ్ళలో ఒకరి పడదు, ఒకరికంటే ఒకరికి విరోధం, ఒకరికంటే ఒకరికి ఏంటంటే వ్యతిరేకం. కానీ యేసు గురించి ఈ శత్రువులందరూ కలిసిపోయారు. ఈ శత్రువులందరూ యేసు గురించి ఏమైపోయారంటే మిత్రువులైపోయారు. ఏమైపోయారట? మిత్రువులైపోయారు. హేరోదికి పిలాదికి అసలు పడదు. మన మాటలో ఇద్దరికి పడతో మధ్యలో పచ్చగడ్డి వేస్తే అంటుకుపోద్ది అంటాం కదా మనం. అలాంటి వ్యక్తులు మాట వెళ్ళు. ఒకరికొకరు పడదో యేసును చంపటానికి, యేసుకు కీడు చేయటానికి ఈ శత్రువులందరూ ఏమైపోయారంటే కలిసిపోయారు. ఈ శత్రువులందరూ ఏమయ్యారంటే ఏకమైపోయారు, ఒకటైపోయి ఏం చేస్తున్నారట? ఆలోచనలు ఒక మంచి పని కోసం కలవరం. ఒక మంచి పని చేయాలనండి, ఎవడి దారిని వాడు వెళ్ళిపోతాడు, ఎవడి పనికి వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. అదే ఏదైనా ప్రియులరా, ఏదో కీడో ఇంట్లో ఏదో జరిగిందో లేదా అక్కడ ఏదో జరిగింది అన్నారనుకోండి, అన్ని పనులు మానుకుని వచ్చేస్తారు అక్కడికి. మీ అర్థమైంది కదండి? వాళ్ళందరూ జనం అంతా కూడా ఏం చేస్తారు? ఎంత ముఖ్యమైన పని అయినా సరే, ఎంత విలువైన పని అయినా సరే, ఎంత బాధ్యత కలిగిన పని అయినా సరే, అది విడిచిపెట్టేసి ఏం చేస్తారు? అక్కడ ఏం జరుగుతుందో చూసేయాలి, చెవుల ద్వారా ఈనేయాలి. పౌలు అంటాడు, దురద చెవులు అంటాడు. ప్రియులారా, అక్కడ ఏదో జరిగిందంట, ఏదో అయ్యిందంట అన్నప్పటికీ మొత్తం ఎగబడుతూ ఉంటారు. ఒక మంచి పని చేయాలంటే ఎవడో దొరకడం, ఎవడో కనపడ్డా ఇంకా ఎవడ దారిని వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడు పని చేయవలసి వస్తుందో, వాడు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో, వాడు బాధ్యత తీసుకోవాల్సి వస్తుందో. ప్రియులారా, వాళ్ళకి అక్కడ ఏ పని వాళ్ళ మీద పడుతుందో తెలియదు కదా, దానికోసం. అదే చెడ్డ పని అనేసరికి ఇంకా వాళ్ళ మీద ఏం పడదు కదా, అందుచేత చక్కగా ఏకమైపోతూ ఉంటారు. అయితే యేసు గురించి కూడా అలాగే జరిగింది. మనం చెప్పుకునే విషయం కూడా ఏంటంటే, ఈ శత్రువులందరూ ఏమైపోయారంటే మిత్రువులైపోయారట, స్నేహితులైపోయారట, ఏకమైపోయారట. ఒకరి మధ్యన ఇరుగురు మధ్యన పచ్చగడ్డ వేస్తే బొగ్గుమని అంటుకుపోయేటువంటి పగలతో ఉన్నటువంటి వారు ఏమైపోయారట? ఏకమైపోయారట. యేసుకి సిలువ వేయాలి, యేసుకు శిక్షలు వేయాలి, యేసుకు మరణశిక్ష వేయాలి, యేసును చంపించాలి అని వాళ్ళంతా ఏమైపోయారంటండి? ఏకమైపోయారట. ప్రియులారా, అలాగ మీరు కూడా ఒక మంచి పని చేయటానికి కోరుకుంటున్నారా? ఒక చెడ్డ పని చేయటానికి కోరుకుంటున్నారా? ఒకరికి ఉపకారం చేయటానికి కోరుకుంటున్నారా? ఒకరికి అపకారం చేయటానికి కోరుకుంటున్నారా? ఒక మంచివానికి సహాయంగా ఉన్నారా? ఒక చెడ్డవానికి సహాయంగా ఉన్నారా? అది మనం ఆలోచించాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తారు. అదేమిటంటే, ఒకడు మేలు కొరకు 1 మైలు దూరం రామంటే 2 మైళ్ళు దూరం వెళ్ళు అన్నారు. దేని కొరకు? ఒకడు మేలు కొరకు, ఒకడు కీడు కొరకు అనలేదు. అక్కడ
ఒకడికి హాని చేయటానికి కోసం అనలేదు అక్కడ, ఒకడికి అపకారం చేయటానికి అనలేదు అక్కడ, ఒకడు మేలు కొరకు అన్నారు అక్కడ. దేని కొరకటండి? ఒకడు మేలు కొరకు 1 మైలు దూరం రామంటే మనల్ని ఏం చేయమన్నారు? 2 మైళ్ళు వెళ్ళమన్నారు. ప్రియులారా, దేని కొరకంటే ఒక మేలు నిమిత్తమైనటువంటి పని కొరకు, ఉపకారము చేసేటువంటి పని కొరకు అన్నారు. ప్రియులారా, కాబట్టి బహుశా మనుషుల యొక్క నైజము చూస్తే ఒక మంచి పని కొరకైతే ప్రియులారా ప్రయాసపడేటట్టుగా ఎవరూ కనబట్టలేదు. ఒక చెడ్డ పని అనేసరికి ప్రియులారా ఎంత ప్రయాసమైనా పడటానికి ఇష్టపడే విధానంలో కొందరు ఏం చేస్తున్నారంటే కనబడుతున్నట్లుగా ఇక్కడ వీళ్ళందరూ బద్ధ శత్రువులు. మనం చూసినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రియులారా, అన్నా కానీ, కైపా కానీ, హేరోదు కానీ, పిలాతు కానీ, సన్నహెడ్ సభ వారు కానీ, ప్రియులారా వీళ్ళందరూ కూడా బద్ధ శత్రువులు. ఒకరు పడదో, నేను అధికారిని అంటే నేను అధికారిని, నేను పెద్దనంటే నేను పెద్దని. ప్రియులారా, ఇలాగా ఒకరికొకరు పడనటువంటి వ్యక్తులు వాళ్ళు. కానీ యేసు విషయంలో ఏమైపోయారంటే ఏకమైపోయారు. యేసు విషయంలో ఏమైపోయారంటే కలిసిపోయారు. ఎందుకంటే ప్రియులారా, చెప్పాను కదా మీకు, ఒక మంచి పనికైతే ఎవరు కనపడరు, ఎవరు దొరకరు. ఒక చెడ్డ పనికి మాత్రం అందరూ ఏకమైపోతూ ఉంటారు. అందరూ కూడా ఎంత శత్రువులైన ఏమైపోతారట? కలిసిపోతారు. మీ అనుభవంలో కూడా మీరు చాలా చూసి ఉంటారు. నా అనుభవంలో కూడా నేను కూడా చాలా చూశాను, ఇంకా చూస్తూ ఉన్నాను కూడా. ప్రియులారా, అయితే ఇంకా కొంచెం ముందుకు వెళితే, ఈరోజు పాఠమే ఇంకా కొంచెం ముందుకు వెళితే లూకా సువార్తలో 22వ అధ్యాయంలో 66వ వచనం కాడ నుంచి 71 వరకు ఉంది. ఇవాళ అంటే 22వ అధ్యాయం కంప్లీట్ మాట. చదువుకుందాం. ఉదయము కాగానే ప్రజలు పెద్దలను, ప్రధాన యాజకులు, శాస్త్రులను సభకూడి ఆయన తన మహాసభలోకి తీసుకుని పోయిరి. ప్రియులారా, కాబట్టి అక్కడ వారందరూ ఏకమయ్యి ప్రియులారా ఆయన ఎలాగ సంపించాలా ఈ ఆలోచనలో ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ చూస్తే ఉదయము కాగానే, ఏం కాగానేనట? ఉదయము కాగానే ప్రజలందరూ, ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఇక్కడ ఇంకొకరు పెరిగారు. ఇక్కడ యాజకులు, పెద్దలు, శాస్త్రులు. ప్రియులారా, శాస్త్రులు అంటే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి శాస్త్రులు వీరు, శాస్త్రం తెలిసినటువంటి వారు. వీళ్ళు కూడా యేసు ప్రభు మీద అది వరకు అనేక ప్రశ్నలు వేశారు. వారికి జవాబు కూడా ప్రభు ఇచ్చారు. వారు ఆశ్చర్యపోయే రీతిలో జవాబు ఇచ్చారు. ప్రియులారా, అలాగని ఇక్కడ కూడా వీరందరూ సమకూడి ప్రియులారా ఆయన తన మహాసభలోకి తీసుకుని పోయిరి. ఎక్కడ తీసుకువెళ్ళారట? ఒక మహాసభలోనికి తీసుకుని పోయిరి. ప్రియులారా, కనుక ఎందుకంటే ఆ మహాసభలో ప్రియులారా అక్కడ ప్రజలకు ఏం చెప్పాలో వారికి చెప్పారు. అలాగే అక్కడ సాక్షులు ఏం చెప్పాలో వాళ్ళకి చెప్పారు. అలాగే ఈ బద్ధ శత్రువులైనటువంటి వీళ్ళందరూ కూడా ఒకటే మాటతో ఉన్నారు. ఒకే మాటతో ఉండి ఒకే మాట చెబుతున్నారు. అంటే అక్కడ యేసు ప్రభువు పక్షముగా మాట్లాడే వ్యక్తి ఒకరు కూడా లేరు. లేకుండా వీళ్ళు అలాగ అందరిని మప్పేశారు, అందరిని సిద్ధం చేసేసారు, ప్రజలను సిద్ధం చేసేసారు. ప్రియులారా, సాక్షులను సిద్ధం చేసేసారు. అలాగే పెద్దలందరూ కూడా ఒకే మాటగా, పెద్దలంటే రకాలు ఉన్నారు కదా, ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రజల పెద్దలు కూడా ఉన్నారు. ధర్మశాస్త్ర అంటే మందిరము పెద్దలు ఉన్నారు, శాస్త్ర పెద్దలు ఉన్నారు, ప్రజల పెద్దలు ఉన్నారు. 3 భాగాలు మీకు కనబడుద్ది. అంటే ఒకటే మాటగా వచ్చినా అక్కడ 3 భాగాలు ఉంటాయి. ప్రజల మీద పెద్దలుగా ఉన్నటువంటి వారు కొందరు ఉన్నారు. దేవాలయము సమాజ మందిరం అని ఉంటుంది కదా, ఆ సమాజ మందిరములో ఉన్నటువంటి పెద్దలు. ప్రియులారా, తర్వాత ఎవరంటే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి పెద్దలన్నమాట. అంటే 3 రకాల వాళ్ళు.
ప్రియులారా, ఈ 3 రకాల వారు కూడా ఏమైపోయారంటే ఏకమైపోయారు. ఇక మిగతాయన్నీ వారు పక్కన పెట్టేశారు. న్యాయమా అన్యాయమా, మంచా చెడ్డా, ప్రియులారా దుర్మార్గమా, ఇంకా ఏమీ లేవు వాళ్ళకి. మిగతా అన్నీ కూడా అక్కడ పక్కన పెట్టేసి ఈ 3 రకాల వ్యక్తులు ప్రియులారా ఒకే మాటగా వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రియులారా, ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని కొరకు ప్రియులారా ఒకే మాటగా వారు ఉన్నారు. అయితే ప్రియులారా వీళ్ళు ఆలోచించిన ఈ ఆలోచనలు, వీళ్ళు పన్నిన ఈ కుట్రాలోచనలు 70 సంవత్సరాలకి ఫలించిందంట వాళ్ళ మీదకి ఆ కీడు. ఎన్ని సంవత్సరాలకి? దైవజనులు మన దేవదాసయ్య గారు కూడా అన్నారు, పాపం చేశారనుకోండి, ఆ పాపము శిక్ష అంట వస్తే వెంటనే వచ్చేస్తుందట. వెంటనే రాకపోతే ఆ తర్వాత అయినా వారి పిల్లలకైనా వస్తుందట. అలాగే వీళ్ళు కూడా ఏమైందంటే, ఈ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, శాస్త్రులు ఉన్నారు కదా, వీళ్ళ కాలములో శిక్ష రాలేదు వాళ్ళకి. వాళ్ళ తరములో వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలముగా వాని క్రియలు చొప్పున జీతం ఇస్తా అన్నారు కదా ప్రభు. రాలేదు. వాళ్ళ పిల్లల కాలంలో వచ్చింది. వాళ్ళ పిల్లల కాలంలో మామూలుగా రాలేదు, తుడిచేసింది. ప్రియులారా, అది ఎంత భయంకరంగా ఉంటుందంటే చెప్పుకుంటాను కూడా భయంకరంగా ఉంటుంది అన్నమాట. అలాంటి శ్రమ ఆ పాపం వల్ల వారికి ఎప్పుడు వచ్చింది అంటే 70 సంవత్సరాలకు వచ్చింది. ఆల్రెడీ ప్రియులారా పిలాతు తీర్పులో చెప్పాడు ఆ మాట. ఎవరి తీర్పులో? పిలాతు తీర్పులో చెప్పాడు. ఏంటంటే ప్రియులారా ఇది పాపం అని వారికి చెప్పాడు, ఇది రక్తాపరాధం అని చెప్పాడు. మీరు ఏదో ఆయనకి మరణశిక్ష వేసేయండి అంటున్నారు, కానీ ఇది ఎంత నేరమో, ఇది ఎంత పాపమో, ఇది ఎంత అపరాధమో అని చెప్పాడు. వాళ్ళు ఏమి వినలేదు, మంచి వేళ్ళలో ఉన్నారు. ఇక చేసేయాలి అనే వేళ్ళలో ఉన్నారు తప్ప దానివల్ల వచ్చే పరిణామం, దానివల్ల వచ్చే కీడు, శాపము, దోషము అది ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఆ 2 ఆలోచన వారిలో లేదు. ప్రియులారా, అది ఒక మాట చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనం చూడండి. పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినది కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను అపరాధిని, నిరాపరాధిని, మీరే చూసుకునమని చెప్తే ప్రజలు అంటున్నారు. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగాక అని వారు ఏం చేశారంట? కోరుకున్నారు. ప్రియులారా, పిలాతు కనుక ముందుగా చాలా చెప్తున్నాడు. 23 అంటాడు, అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కారం చేయలేదు, ప్రియులారా ఎందుకు ఇతను సిలువేయాలి అని పిలాతు అధికారి చెబుతున్నాడు. ప్రియులారా, కానీ వారు విన్నారంటే వినలేరు. వినలేనప్పుడు పిలాతు అనుకున్నాడు, నా వల్ల ప్రయోజనం అవ్వట్లేదు అని నీళ్లు తేమని చేతులు కడుక్కొని, ప్రియులారా చేతులు కడుక్కునేటప్పుడు అంటాడు, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరాపరాధిని. ఎవరు నీతిమంతుడు? యేసు ప్రభు. ఆయన రక్తం సిందించుట, ఆయన రక్త విషయంలో కూడా నేను ఎవరని? నీతిమంతుడిని. ప్రియులారా, ఆ పాపం శాపము నా మీద కానీ నా పిల్లల మీద కానీ రాకుండాను గాక అని కోరుకుంటే వాళ్ళు ప్రియులారా వీళ్ళు ఏం చేశారంటే ఆ రక్త అపరాధం ఏదో మా మీదకి మా పిల్లల మీదకి వచ్చుగాక అని ఏం చేశారంటే కోరుకున్నారు. ప్రియులారా, అందుచేత కోరుకున్నది ఊరకనే పోదు కదా. కోరుకున్నది ఏమవదు, ఊరకనే పోదండి. ప్రియులారా, కొంతమంది సంఘాలు పాడు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇళ్ళను పాడు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది కాపరాలు పాడు చేసేవాళ్ళు ఉంటారు. ఇలాగా ఎన్నో రకాలుగా చేసేవాళ్ళు ఉంటారు. ఆ చేసినప్పుడు వాళ్ళకి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది.
ఆ పాడు చేసే వాళ్ళకి సంకలు కొట్టేసుకుని చాలా గొప్ప పని చేశామన్నట్లుగా చాలా చాలా ఆనందిస్తారు. కానీ దానికి రివర్స్ అవుతుంది. ఆ సంతోషం ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఆ ఆనందం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుందో తెలియదు. అది రివర్స్ అవుతుంది. మరలా చేసిన పాపానికి, శాపానికి, దోషానికి ప్రియులారా అది రివర్స్ అవుతుంది. అది రివర్స్ అయినప్పుడు ఎవరిని తుడిచేస్తుందో, ఎంతమందిని తుడిచేస్తుందో, మరి ఎంతమంది నాశనం అయిపోతారో ఏమీ తెలియదు. అందుకే చేసేటప్పుడు మనం ముందు ఆలోచించాలి. మనం చేసేది మంచి చేస్తున్నామా, చెడ్డ చేస్తున్నామా, మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా, ఉపకారం చేస్తున్నామా, అపకారం చేస్తున్నామా, మనము చేయటం వల్ల ఎంతమంది నాశనం అయిపోతారు, ఎన్ని కుటుంబాలు పాడైపోతాయి. ప్రియులారా, ఇది ఆలోచిస్తూ మనం చేస్తే తర్వాత మనకి కీడు రాకుండా ఉండే అవకాశము ఉంది. మనకైనా మన పిల్లలకైనా ఏ కీడు రాకుండేటువంటి అవకాశం ఉంది. లేదా అంటే ప్రియులారా, వీళ్ళకి వచ్చేసిందని చెప్పాను కదా, వెంటనే రాలేదు. 70 సంవత్సరాలకు వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి అంటే 70 సంవత్సరాలు వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళని పట్టుకుంది. అది వీళ్ళతో పోలేదు. ఆ పాపం, శాపం వీళ్ళతో పోలేదు. ఏమైంది? వాళ్ళ పిల్లల్ని పట్టుకుంది. మన పని కూడా అంతే. ప్రియులారా, మనం చేసే అక్రమాలు, అన్యాయాలు, పాపాలు, దుర్మార్గాలు, చెడుగులు, ప్రియులారా, ఎవరిని పాడు చేస్తున్నాం, ఎవరికి కీడు చేస్తున్నాం, ఎవరికి అన్యాయం చేస్తున్నామో, ఎటువంటి మోసకరమైన రాజకీయాలు చేస్తున్నామో పట్టుకుంటే మనల్ని పట్టుకుంటుంది. ఇది మనల్ని పట్టుకోకపోతే మన పిల్లలను కూడా ఖచ్చితంగా పట్టుకుంటుంది. తుడిసివేయటం మాత్రము గ్యారంటీ మాట ప్రియులారా. అందుకే ఏళ్ళు 3 రకాలు చెప్పాను మీకు. వీళ్ళని ఎన్ని రకాలు? 3 రకాలు చెప్పాను. ఎవరు వీళ్ళు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల పెద్దలు. ప్రియులారా, వీళ్ళు యేసు ప్రభు మీద మోపిన నేరాలు ఈరోజు పాఠంలో చదువుకున్నాం. లేని నేరములు, అసలు నేరమే కాని విషయాలు ప్రియులారా తీసుకువచ్చి యేసు మీద మోపారు. ఈవేళ పాఠములో చాలా విషయాలు మన దైవజనులు రాశారు. యేసు మీద ఏవేమి నేరాలు మోపారో అవన్నీ కూడా. అయితే మన వాక్యంలో ఉన్నాం కాబట్టి దాంట్లోకి వెళ్ళట్లేదు. ప్రియులారా, అయితే 67వ వచనము, నీవు క్రీస్తువైతే మాతో చెప్పమనిది, అందుకైనా నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. ఏమంటున్నారు ఇక్కడ? నీవు క్రీస్తువైతే మాతో చెప్పు. ప్రియులారా, నీవు క్రీస్తువైతే అంటే క్రీస్తు అంటే దానికి అర్థం ఏమిటి? యేసు క్రీస్తు ప్రభు 3 పేర్లు వచ్చాయి. యేసు క్రీస్తు ప్రభు 3 పేర్లు వచ్చాయి. 3 పేర్లో మధ్య పేరు అడుగుతున్నారు వాళ్ళు. నీవు క్రీస్తువైతే చెప్పు. ఎవరవు? క్రీస్తువైతే చెప్పు. ఎందుకు క్రీస్తు అయితే చెప్పు? అటు యేసు, ఇటు ప్రభువు, మధ్యలో ఉన్నటువంటి క్రీస్తు అనేటువంటి ప్రియులారా పేరు చెప్పమంటున్నారు అని అంటే, క్రిస్మస్ కాలములో యేసు క్రీస్తు ప్రభు వారికి యేసు క్రీస్తు అనే దానికి అర్థం చూస్తాం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు అని. ప్రియులారా, క్రీస్తువైతే చెప్పు అంటే ప్రవక్తలు, ప్రియులారా ధర్మశాస్త్రము, ప్రవక్తలు ఏం చెబుతున్నారంటే దేవుడే మానవునిగా, దేవుడే నరుడుగా, క్రీస్తుగా వస్తాడు. ఆయన ఎలా వస్తాడు? క్రీస్తు వస్తే మన పాపాలు పోతాయి, మన శాపాలు పోతాయి, మన దోషాలు పోతాయి, మన పాప మరణం పోతుంది, మన కష్టాలు తీరిపోతాయి. క్రీస్తు వస్తే ప్రియులారా మనకి జీవము కలుగుతుంది, మోక్షము కలుగుతుంది అని ప్రవక్తల యొక్క ప్రవచనాలు. ఎవరు ప్రవచనాలు? ప్రవక్తలైనటువంటి వారు చెప్పారు. ప్రియులారా, అందుచేతే మరి క్రీస్తు పూర్వము క్రీస్తు వస్తాడు, క్రీస్తు వస్తాడు, క్రీస్తు వస్తాడని చాలామంది ఎదురు చూసి చనిపోయారు. ప్రియులారా, అందుచేతే సమరయ స్త్రీ కూడా యేసు ప్రభు యొక్క బోధన బట్టి కనిపెడుతుంది. 4:24లో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. 25 ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పాను.
యేసు నీతో మాట్లాడుచున్నది నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ప్రియులారా, ఆమె రహస్యాలు ప్రభు చెప్పారు. యేసును ఆమె ఎప్పుడూ చూడలేదు, ఆమెను యేసు ఎప్పుడూ చూడలేదు. ప్రియులారా, ఆ ఒక్కసారి కనపడినప్పుడు యేసు ప్రభు ఏం చేశారు? అక్కడ ఆమె రహస్య విషయాలు చెప్పారు. ప్రియులారా, రహస్య విషయాలు చెప్పారు. చెప్పగానే ఆమెకు అర్థమైంది ఏమిటి అని అంటే, క్రీస్తు అని మెస్సియా వస్తాడని మా పూర్వీకులు, మా పెద్దలు చెప్పారు. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలుస్తుంది అని తెలియపరిచారు. ప్రియులారా, ఇక్కడ ఉంది కదా మాట. కనుక అంటే ఈ సమరయ స్త్రీకి యేసు అని తెలియగానే, క్రీస్తు అని తెలియగానే ఆమె విడిచిపెట్టిందా? యేసుని విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఊరిలోకి వెళ్ళి అందరిని తీసుకువచ్చింది. వారంతా యేసు దగ్గర కూర్చుండి ఆయన మాటలు వింటూ మొదలుపెట్టారు. ఆయన బోధలు వింటూ ఉన్నారు. ప్రియులారా, కాబట్టి అందుకే వీళ్ళు అడిగేటప్పుడు కూడా ఏమడిగారు? క్రీస్తువైతే మాతో చెప్పు అన్నారు. ఎవరంటండి? నీవు క్రీస్తువైతే మాతో చెప్పమన్నారు. అందుకు ఆయన, నేను మీతో చెప్పినలా మీరు నమ్మరు. నమ్మే స్థితిలో వారు లేరు. నమ్మే స్థితిలో వారు లేరు కాబట్టి వారు ఏం చేయరంట? నమ్మరు. అది ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు కాబట్టే వారు హృదయాలు ఎరిగిన వాడు. మనం పై రూపాన్ని చూస్తాం, పై ముఖాలు చూస్తాం, పై స్వరూపం చూస్తాం. మనం పై రూపాన్ని చూసి మాట్లాడతాం. ఆయనైతే హృదయాన్ని చూసి మాట్లాడతారు కాబట్టి వాళ్ళ హృదయాలు ఆయనకి తెలుసు. ప్రియులారా, అందుచేతనే నేను చెప్పినా కానీ మీరేం చేయరంటే నమ్మరు అని ప్రభు అన్నారు. నమ్ముతారా? నమ్మరు అని ప్రభు చెప్పారు. అయినా అక్కడ ప్రభు ఏమంటారంటే 68లో, అదియో కాక నేను మిమ్మల్ని అడిగినడలా మీరు నాకు ఉత్తరము చెప్పరు. అంటే మీరు అడుగుచున్న దానికి నేను జవాబిస్తాను, నేను జవాబు చెబుతాను. నేను అడిగితే మీరు జవాబు చెప్పలేరు అన్నారు. అంటే ప్రభు అడిగే దానికి వారి దగ్గర ఏం లేదంటే జవాబు లేదు. ప్రియులారా, వారు జవాబు చెప్పలేరు ప్రభు అడిగే విషయాలు. ప్రభు అడిగే విషయాలకైతే వారి దగ్గర ఏం లేదట, జవాబు లేదు అన్నారు. ప్రియులారా, కనుక 69లో ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగిన వారితో చెప్పాను. ప్రియులారా, కాబట్టి మరి ఇక్కడ ప్రభు ఏమంటారు? మనుష్య కుమారుడు అంటే దేవుడే ఒక మనిషి ద్వారా భూమి మీదకి వచ్చారు కాబట్టి ఆయన ఏమన్నారు? మనుష్య కుమారుడు మహాత్యము కలిగిన దేవుని కుడిపార్శ్వమున, ఎవరి కుడి ప్రక్కనంట? మహాత్యము కలిగినటువంటి దేవుని కుడి ప్రక్కన కూర్చుండి ఆసీనుడై ఉండుట మీరు చూచెదరు. ఏం చేస్తారట? దేవుని కుడి ప్రక్కన కూర్చుంటము మీరు చూస్తారు. ఈ కుడి ఎడమల గురించి మనకు తెలుసు, అందులో ఆ వివరణలోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే కుడి ప్రక్కన, దేవుని కుడి ప్రక్కన యేసు ప్రభు కూడా ప్రకటన గ్రంథము ద్వారా అదే చెప్పారు మనకి. 7వ సంఘము లవోదిక సంఘమును గురించి చెప్తూ, నేను జయించి నా తండ్రితో కూడా ఆ సింహాసనమును మీద కూర్చున్నాను, మీరు కూడా జయించరండి. ఏమన్నారు? మీరు కూడా జయించి రండి. ప్రియులారా, నా కుడి ప్రక్కన మీకేమున్నాయి? సింహాసనాలు ఉన్నాయి, అక్కడ మీరు కూర్చోవచ్చు అన్నారు. ప్రియులారా, అందుకే అక్కడ కుడి ప్రక్కన కూర్చుంటాం మీరు చూస్తారని తెలియపరిచారు ఇక్కడ. ప్రియులారా, ఆసీనుడై కూర్చుండుట చూస్తారు నన్ను అన్నారు యేసు ప్రభు వారిని. 70 వచనం, అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగగా
ఆయన మీరన్నట్లు నేను ఆయనను అని వారితో చెప్పాను. ప్రియులారా, కాబట్టి మరి ప్రభు ఎప్పుడైతే దేవుని కుడి ప్రక్కన కూర్చునటం మీరు చూస్తారు అన్నారో, ప్రియులారా, అప్పుడు వారు ఏమన్నారంటే, మరి అట్లయితే నీవు దేవుని కుమారుడువా? ఏమన్నారు ఇక్కడ? నీవు దేవుని కుమారుడువా అని అడిగారు. ప్రియులారా, ప్రభు ఇక్కడ ఏమన్నారు? మీరన్నట్లే నేనే ఆయననని వారితో చెప్పాను. ప్రియులారా, యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పినటువంటి మాట వీళ్ళకి చెప్పలేదు. శిష్యులకి ప్రియులారా, తండ్రిని నేనే, కుమారుని నేనే, పరిశుద్ధాత్మ నేనే అని చెప్పారు. తండ్రి నాలో ఉన్నారు, పరిశుద్ధాత్మ కూడా నాలో ఉన్నారు, నన్ను చూచిన వారు తండ్రిని చూచినట్లే అన్నారు. ప్రియులారా, కాబట్టి అంటే తండ్రి వేరుగా, కుమారుడు వేరుగా, పరిశుద్ధాత్మ తండ్రి వేరుగా లేరు అని సృష్టించినప్పుడు తండ్రి స్థానములో ఉన్నటువంటి దేవుడు పాపము చేసినటువంటి మనుషులను రక్షించుటకు కుమారుడుగా వచ్చి వెళ్ళిపోయి మరలా మనలందరినీ ఆదరించి నిత్య జీవములోనికి చేర్చటానికి పరిశుద్ధాత్ముడుగా ఆయన వస్తారని 3 మాటలు చెప్పారు. ఈ ముగ్గురు లేరు, ఒక్కరే. ప్రియులారా, 3 విధానాలుగా ఆయన ఏం చేయవలసి వచ్చింది? మారవలసి వచ్చిందిగా ఇక్కడ మనం చూస్తాం. అయితే వీరికి దేవుని కుమారుణ్ణి అని మాత్రమే చెప్పారు. మీరన్నట్లు నేనే ఆయనని చెప్పగా 71 అందుకు వారు మనకిక సాక్ష్యాలతో పని ఏమి, మనం అతని నోట మాట మీదనే అతన్ని చంపేయచ్చు. ఏం చేయొచ్చు అంట? చంపేయచ్చు. ఏమన్నందుకు? దేవుని కుమారుణ్ణి. ఎవరమ్మా? భూమి మీద ఉన్న మనుషులందరూ నేను దేవుని కుమారులు అని చెప్పుకుంటున్నారు కదా, మరి అందరిని చంపేయచ్చా? ప్రతి ఒక్కరు మనం అందరూ ఉంటాం, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని అంటాం, అంతే కదా. దేవుని కుమారుణ్ణి, ఆడవాళ్ళు అయితే దేవుని కుమార్తెని అంటారు. అన్నంత మాత్రాన చంపేయటమేనా? దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని అంటే అది నేరమా? అది పాపమా? లేదా బూతు మాట? ప్రియులారా, అదేమన్నా అక్రమ అన్యాయమా? కాదు కదా. అందుకే వీళ్ళకి ఆలోచనలు ముందుగానే మనం చూసాం కదా. వీళ్ళందరూ ఏకమై చేసేటువంటి ఆలోచనలు అలా ఉన్నాయి. అక్కడ న్యాయం లేదు, అక్కడ నీతి లేదు, అక్కడ యథార్థత లేదు, అక్కడ పరిశుద్ధత లేదు. ప్రియులారా, అక్కడ మంచి చెడ్డ లేదు. మీకు అర్థమైంది కదండి. దుష్టుడు నశించేవాడు పని అలాగే ఉంటుంది. దుష్టుల యొక్క పనులు ఎలా ఉంటాయంటే, వాడు చేసేది మంచా చెడ్డ, పుణ్యమా పాపమా, అక్రమ అన్యాయమా దుర్మార్గమా ఏమి చోటు చేసేయటమే వాడు పని. ఎందుకంటే ఆ దుష్టత్వం తెచ్చుకోవాలి కదా, ఆ నాశనం తెచ్చుకోవాలి కదా. యోధ శిష్యుడిగా పనిచేస్తూ గురువు నమ్మేశాడు. వెళ్ళి ఎవరు నమ్మేశాడు? గురువు నమ్మేశాడు. అసలు ప్రియులారా, కొన్ని గ్రంథాలు ఏముంటుంది? గురువు విద్య నేర్పినప్పుడు గురువు దక్షిణంగా ఆ గురువు ఏమడిగితే అది ఇవ్వాలని ఉంటుంది. మీ అర్థమైంది కదండి. విద్య నేర్పినటువంటి గురువుకి గురువు దక్షిణంగా మనము ఏది అడిగితే అది ఇవ్వాలని ఉంటుంది. ఇతను ఏం చేశాడు? రివర్స్ అయ్యింది. అక్కడ విద్య నేర్పినటువంటి గురువుని కొరకు ప్రాణమైన పెట్టాలి. అక్కడ అది మానేసి ఏం చేశాడు? గురువు నమ్మేసుకున్నాడు. ఆలోచన ఉందా అంటే, నశించే దుష్టుడికి మంచి చేస్తున్నానా చెడ్డ చేస్తున్నానా, ఇది పుణ్యమా ఇది పాపమా, ఇది మంచా ఇది చెడుగా, ఇంకేం అనక్కర్లేదు. అక్కడ ప్రియులారా, ఇక గుడ్డితనం వచ్చేస్తుంది వాడికి, అంధత్వం వచ్చేస్తుంది. ఈ గుడ్డితనం అంధత్వం వచ్చేయటంలో ఏం చేస్తాడంటే, వాడికి కావాల్సింది చేసేయటమే. మీకు అర్థమైంది కదండి. వాడికి కావాల్సింది ఏంటి? చేసేయటమే తప్ప, అయ్యో ఇంత ద్రోహం చేయినా, నాకు విద్య నేర్పిన గురువుని అమ్మి మరణానికి అప్పగించనా, అతనిని రక్తము బలిగా అర్పించేవలసి వస్తుంది కదా, అతను బలిగా చేస్తే రక్తం సిందించబడుతుంది కదా, ఆ పాపం శాపం నా మీదకు వస్తుందేమో,
ఉందా? ఎవరికుంది? పిలాతుకుంది. ఒక తీర్పు తీర్చేటువంటి పిలాతుకుంది. ప్రియులారా, ఆ రక్తాపరాధం నా మీదకి రాకూడదు, నా బిడ్డల మీదకి రాకూడదని ప్రియులారా అమ్మేసేవానికి ఉందా? అందుకే మీరు గమనించినట్లయితే పాపం చేసేవారు, చెడుగు చేసేవారు, దుర్మార్గం చేసేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు, ప్రియులారా అక్రమాలు చేసేవాళ్ళు, ప్రియులారా మీకు ముందే చెప్పాను కదా, సంఘాలు, కుటుంబాలు పాడు చేసేవాళ్ళు ఉంటారు. చూసారా? చేసేయటమే కావాలి వాళ్ళకే. తర్వాత వచ్చే పరిణామమును గురించి ఆలోచించే పని లేదు. తర్వాత వచ్చే కీడు గురించి పరిశీలన చేసే లేక ఆలోచన చేసే పని లేదు వాళ్ళకి. ముందు చేసేయాలంతే. ఈ యూద అలాగు చేసి నాశనము తెచ్చుకున్నాడు. తన కుటుంబం అంతటికి శాపం వచ్చింది. అతనితో పోలేదు. పోయిందా? పోలేదండి. ప్రియులారా, అతనితో పోలేదు. అతని కుటుంబం అంతటికి ఏమొచ్చిందంట? శాపం వచ్చింది. సంఘాలు పాడు చేసే వాళ్ళైనా అంతే, వాళ్ళకి అదే వస్తుంది. యేసు దగ్గరే ఉన్నాడు యూద. యేసు దగ్గర ఉండే యేసుని నాశనం చేయాలని చూశాడు. అలాగే సంఘములో ఉండే సంఘాన్ని పాడు చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఎన్నో ఉంటాయి. అయితే అటు వెళితే ప్రియులారా, అందుకే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము మన మాటను, మన చూపును, మన వినికిడిని, మన హృదయాన్ని, మన ఆలోచనలు ఇవన్నీ ప్రియులారా మన స్వాధీనములో మనం ఉంచుకుని మన ముందుకు నడిచిన ఎడల అది మనకి ఎంతో క్షేమము, దీవెన, ఆశీర్వాదం. ప్రభువు శ్రమపడేటప్పుడు ఆలోచనలు చేసి బాధపడిన వారు చాలామంది ఉన్నారు, దుఃఖపడిన వారు చాలామంది ఉన్నారు, కన్నీరు కార్చిన వారు చాలామంది ఉన్నారు. ఎందుకు? వాళ్ళు ఆలోచించారు. ఆయన ఏమి నేరం చేశాడు? కుంటివారిని నడిపించాడు, గుడ్డివారికి చూపించాడు, మోగవారిని మాట్లాడిపించాడు, కుష్ఠరోగుల్ని శుద్ధులు చేశాడు, మంచం మీద మోసుకొచ్చిన వారిని లేపి నడిపించాడు. అంటే ఆయన ప్రతి అడుగు పరీక్ష చేస్తే మేలే కనబడుతుంది. ప్రతి ఒక్కరికి మేలు చేసినట్టే కనపడుతుంది, ఉపకారం చేసినట్టే కనపడుతుంది. అలాంటి వ్యక్తిగా ఈ శిక్షలు వేసేది అని కొందరు ఆలోచన చేశారు. కానీ ఈ సిలువ వేసే ఈ స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరు ఆలోచనలు? వేసేయాలి, ఆయన హింసించేయాలి, ఆయన రక్తం సిందించేయాలి, ఆయన చంపేయాలి. ఇదే ప్రియులారా కంకణం కట్టుకున్నారు, ఇదే పంతములో ఉన్నారు తప్ప అయ్యో ఆయన ఏ నేరం చేశాడు, అయ్యో ఆయన ఏ పాపం చేశాడు, ఆయన బోధలు వింటున్నాం, ఆయన కార్యాలు వింటున్నాం, ఆయన అద్భుతాలు వింటున్నాం, ఆయన నడిచి వెళ్ళిన ప్రతి దారిని చూస్తున్నాం. ఎక్కడా రవ్వంతైన కీడు చేయలేదు కదా ఎవరికని. ప్రియులారా కొట్టిన వాడిని కొట్టలేదు, తిట్టిన వాడిని తిట్టలేదు, దూషించేవాడిని దూషించలేదు. ఎన్ని మనం చూస్తాం. కానీ ఈ ఆలోచించిన వారు కూడా కొందరు ఉన్నారు ఆల్రెడీ. ఈ సిలువ వేతలో పాల్గొన్న వారిలో కాదు, బయటి వారు ఆలోచనలు చేశారు, బయటి వారు ఆలోచనలో ఉన్నారు. ప్రియులారా వారు రక్షించబడ్డారు, వాళ్ళు నిత్య జీవానికి వారసులయ్యారు. ప్రియులారా వాళ్ళను గురించి కూడా కొన్ని పాఠాల్లో కొందరు వ్యక్తులు మనకి తగులుతూ ఉంటారన్నమాట. కానీ ఈ దినం మనం ధ్యానించినటువంటి వ్యక్తులలో ఆలోచన వారికి లేదు. ఆయన మీద ఏ నేరం మోపాము కదా అని ఆలోచన, ఆ నేరమును బట్టి ఏ శిక్ష వేశాము కదా అని ఆలోచన, ఆయన నోటి మాటను బట్టి ఆయనకి శిలువ మరణాన్ని విధించాలి, ఇదే ఆలోచనతో ఈరోజు ఉన్నటువంటి వ్యక్తులు, ఈరోజు మన వాక్యములో మెయిన్ అదే, ఈరోజు ఉన్నటువంటి ఆ వ్యక్తులు ప్రియులారా ఆయనకి శిక్ష వేయాలని, హింసించాలని, ఆయన బాధలు పెట్టాలని, మరి కానీ నేరములెన్నో లేని నేరాలు ఆయన మీద మోపి ఆయన చంపాలి, ఇదే ఆలోచనలో వారు ఉండి ప్రియులారా ఈ దొంగ సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు ప్రియులారా వెదకటం ప్రారంభించినట్లుగా మరి ఈ చివరి మాటలో
దేవుని కుమారుని చెప్పుకున్నాడు కాబట్టి ఇక వేరే సాక్ష్యాలతో మనకి పని ఇంక ఏ వంక లేదు. వాళ్ళకి ఏ సాక్షి వచ్చినా ఆ సాక్ష్యం చేస్తుంటే అది నిజంగా రుజువించబడతలేదు, వాళ్ళు కల్పించినట్టుగానే ఉంది. ప్రియులారా, ఇక ఏ సాక్ష్యం దొరకట్లేదు. ఇక ఆఖరుగా ఆయన మాట పట్టుకుని అలాడుతున్నారు. ఏంటి అంటే, నేను దేవుని కుమారుని అన్నాడు. ఎవరి కుమారుడు? దేవుని కుమారుని అన్నాడు. ఇదొకటి చాలు ఏమేయటానికి? మరణ శిక్ష వేయటానికి. ప్రియులారా అని ఇక లాస్ట్లో ఇక ఆ మాట మీద వాళ్ళు ఉండి ప్రియులారా ఆయనకు తీర్పు తీర్చున్నట్లుగా కనబడుచున్నది. ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. ఆమె. దయగల మా తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. మరణాతులు, ప్రణుతులు, వెనుతులు, మంగళహారస్సులు చెల్లించుకుంటున్నాము. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో శిలువ శ్రమల ధ్యాన దినాలలో 30వ రోజుగా తండ్రి ఈరోజు యొక్క వాక్యాన్ని కొద్దిగా ధ్యానము చేశాం. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, ఈ మాటలు మా అందరి హృదయములో నిలిచి ఫలించినట్లుగా ఆశీర్వదించి నీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా నీ కృప మాకు చూపి మహిమ పొందుతారని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.